నడిగిరికి వణక్కం. ఓరి దేవుడా, తమిళంలో మంచి విజయం సాధించిన ఓ మై కడవులే సినిమాకి ఇది రీమేక్ సినిమా అన్నాక సాధారణంగానే మంచి అంచనాలు ఏర్పడతాయి. పైగా విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో నటించడంతో ఈ సినిమాకి మరింత ప్రత్యేకత వచ్చిపడింది. దీనికి తోడు ప్రోమోలు, పాటలు కూడా నచ్చడంతో సినిమా కూడా బాగుంటుందనే అభిప్రాయాలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? ఆడియన్స్ ను ఆకట్టుకుందా? పదండి రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. స్టోరీ: అర్జున్, మణి, అను వీళ్లు ముగ్గురు స్కూల్మేట్స్. ఒకరోజు అర్జున్ తన స్నేహితులైన అను, మణిలకు ఒక పబ్లో పార్టీ ఇస్తాడు. ఆ సమయంలో తనకు ముక్కు ముఖం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అర్జున్ చెప్తాడు. అప్పుడు వెంటనే మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అను అడుగుతుంది. కొంచెం ఆలోచించిన తరువాత అర్జున్ ఆమె ప్రపోజల్ ని అంగీకరిస్తాడు. పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తాడు. పెద్దల అంగీకారంతో అర్జున్, అనుల పెళ్లి జరుగుతుంది. కట్ చేస్తే సంవత్సరం తరువాత వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కోర్టుకెక్కుతారు. అసలు వాళ్ళెందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటారు? మీరా అనే అమ్మాయి వల్ల వీరి మ్యారేజ్ లైఫ్ ఎలా స్పాయిల్ అయ్యింది? తన కూతురిని ఇవ్వడంతో పాటు జాబ్ కూడా ఇప్పించిన మామపై అర్జున్ కి ఎందుకు అంత కోపం ఉంటుంది? ఈ మొత్తం వ్యవహారంలో అర్జున్ కి దేవుడు ఎలా సహాయం చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. అనాలిసిస్: ఒక సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు మాతృకను దెబ్బతీయకుండా కొన్ని మెరుగులు దిద్దుతారు. తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగినట్టు చాలా మార్పులు చేస్తారు. ఒకవేళ ఒరిజినల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రీమేక్ వర్జన్లో కరెక్షన్స్ చేస్తారు. స్టోరీని మరింత బలంగా, ఇంట్రెస్టింగ్ గా రాసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓరి దేవుడా సినిమా విషయంలో మాత్రం అలాంటి మార్పులేమీ చేయలేదు. తమిళంలో ఈ సినిమా ఎలా ఉందో అలాగే మక్కికి మక్కి దింపేశారు. చివరికి పేర్లు కూడా మార్చలేదు. కేవలం నటీనటులు మాత్రమే మారారు. లవ్వే లేని లవ్ మ్యారేజ్ తో తంటాలు పడుతున్న హీరోకి దేవుడు ఎలాంటి సహాయం చేశాడు అనే పాయింట్ చుట్టే ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుంది. ఇలా ఒక సింపుల్ పాయింట్ ని ఎంపిక చేసుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ డోస్ ని బాగా దట్టించాలి. సినిమా చూస్తున్నంతసేపు బోరింగ్ గా అనిపించకుండా సరదాగా సాగిపోవాలి. ఒక దశ వరకు ఈ సినిమా కూడా బాగానే సాగుతుంది. ఎంటర్టైనింగ్ గా నడుస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. అయితే కామెడీ మరీ గొప్పగా లేదు, అలాగని మరీ బ్యాడ్ గా కూడా లేదు. జస్ట్ టైంపాస్ అయిపోతుంది అంతే. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడం, ఏడాది తరువాత విడాకుల కోసం కోర్టుకెక్కడం, హీరోకి సహాయం చేసేందుకు దేవుడు స్వయంగా రంగంలోకి దిగడం లాంటి అంశాలతో సాగిపోతుంది. ఈ 3 ప్రధానమైన పాయింట్స్ చుట్టూ ఫన్ అండ్ డ్రామాతో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా నడిచిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ దేవుడు తనకు ఇచ్చిన రెండో అవకాశాన్ని హీరో ఎలా యూజ్ చేసుకున్నాడు, అంటే తన లైఫ్ ని ఎలా సెట్ చేసుకున్నాడు అనే అంశం చుట్టే నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో వినోదం కొంచెం తగ్గింది. డ్రామా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎమోషనల్ సీన్లు కూడా కట్టిపడేస్తాయి. నిజానికి ఫన్ జనరేట్ చేసేందుకు చాలా స్కోప్ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి డ్రామానే నడిపించాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో ఇది మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు డ్రామాని నడిపిస్తూనే సిచ్యువేషనల్ కామెడీని కూడా పండించి ఉంటే మరింత బాగుండేది. ఇక చివరగా రొటీన్ క్లైమాక్స్ తోనే ఈ సినిమా ముగుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దగా అంచనాలేమీ పెట్టుకోకుండా ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. జస్ట్ ఒక టైంపాస్ మెటీరియల్. ఒక రొటీన్ రొమాంటిక్ లవ్ స్టోరీలో దేవుడి పాత్రని ఇరికించారు అంతే. నటీనటుల విషయానికి వస్తే అర్జున్ పాత్రలో విశ్వక్సేన్ చక్కగా నటించాడు. అక్కడక్కడ కొంచెం అతిగా అనిపించింది, కానీ ఓవరాల్ గా మాత్రం మంచి యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మిథిలా పాల్కర్ అయితే ఈ సినిమాలోనే హైలైట్ గా నిలిచింది. చక్కని హావభావాలు పలుకుతూ తన చిలిపి పనులతో మెప్పించింది. ఎమోషనల్ సీన్లలో కూడా కట్టిపడేసింది. మీరా పాత్రలో నటించిన ఆశా భట్ కూడా మెప్పించింది. హీరో ఫ్రెండ్ గా వెంకటేష్ కాకుమాను కామెడీని బాగా పండించాడు.
మురళీ శర్మతో పాటు ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్ర మేరకు బాగానే నటించారు. ఇక దేవుడిగా వెంకటేష్ ఈ సినిమాకే ప్రత్యేకత తీసుకొచ్చారు. కాకపోతే ఆయన పాత్రే అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వెండితెరపై ప్రతి సీన్ ని చక్కగా చూపించారు. పాటలు, తరుణ్ భాస్కర్ అందించిన మాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా అదిరిపోయాయి. ఎడిటింగ్ విషయంలోనే అక్కడక్కడ కత్తెర వేసి ఉంటే సినిమా మరింత రంజుగా తయారయ్యేది. చివరగా డైరెక్టర్ విషయానికి వస్తే అశ్వత్ మారిముత్తు ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేయకుండా కొంచెం మెరుగులు దిద్ది ఉంటే సినిమా అవుట్పుట్ మరోలా ఉండేది. మరింత ఎఫెక్టివ్ గా ఈ రీమేక్ తీయలేదనే చెప్పాలి. జస్ట్ మక్కీకి మక్కీ కాపీ చేశాడంతే. అయిపోయి